వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు సమోసా చేయబోతున్నా అండి. చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం బయట నుంచి తీసుకుని తింటాం కదా, అలాగనే ఉంటాయి. ఇక్కడ పిండి తీసుకున్నానండి. మన అర్ధ కిలో కన్నా ఎక్కువనే తీసుకున్నాను. ఇక్కడ పిండి ఒక చెమ్మచ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా అజ్మాన్ వేసుకుంటానండి. అజ్మాన్ వేస్తే మన పిల్లలు సమోసాలు తిన్నా ఏం తిన్నా కడుపు నొప్పి రాదు, బాగుంటుంది అజ్మాన్ వేస్తే. ఇప్పుడు 2 చెంచాలు ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేసుకుని బాగా పెట్టి కలుపుకోవాలండి. ఇలా ముద్ద కట్టాల పిండి అంతా మన చేతిలో పట్టుకుంటే చూడండి, ఇలా ముద్ద కట్టాలా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మన పిండి అనేది బాగా కలుపుకోవాలి. ఎంతసేపు కలిపితే అంత బాగుంటుంది. సమోసాలు అనేది చాలా మెత్తగా దూది మాదిరి వస్తాయండి, లేకుండా చాలా గట్టిగా అయిపోతే సమోసాలు అనేది మన పిల్లలు తినరు. ఇప్పుడు ఒక కలుపుకొని ఒక అర్ధ గంట పెట్టుకుంటే ఒక గంట అయినా పెట్టుకోవచ్చండి. ఎంత కలుపుకుని ఎంత నానితే అంత ఉప్పుతుంది బాగా పిండి. ఇప్పుడు ఇక్కడ మూత పెట్టి నేను సైడ్లో పెడుతున్నాను పిండి అని. పిండి ఎంత నానితే అంత బాగా వస్తాయి సమోసాలు అనేది. ఇప్పుడు నేను వెజిటేబుల్ సమోసా చేయబోతున్నాను. 4 ఆనియన్, కొద్దిగా పచ్చి బఠానాలు, కొద్దిగా గాజర్ తీసుకున్నాను, కొన్ని ఆలు తీసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బొగన పెట్టుకోవాలి. ఒక 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు. ఆనియన్ అనేది కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకోవాలండి. సన్నగా తరుగుంటే ఆనియన్ అనేది ఎక్కువ మగ్గిపోతుంది. దీంట్లోనే గాజర్, ఆలు ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. దీంట్లోనే చూడండి, ఒకేసారి అన్నీ వేసుకోవాలి. ఆలు కూడా చాలా మగ్గిపోతాయండి, మనకు ఆవిరికి మగ్గిపోతాయి. ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ నేను పచ్చి బఠానాలు దీంట్లోనే వేసుకుంటున్నానండి. మనకు పచ్చి బఠానాలు ఒకేసారి పైనుంచి వేసుకోవచ్చండి, మనకేం పెద్దవలే. ఉడికినవి అయితే మనకు ఊరికి పైనుంచి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తే బాగుంటుంది. అట్నే తరిమి వేస్తే మన పిల్లలు తినరు ఎప్పుడే కానీ. కొద్దిగా చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఒక చెంచా సాల్ట్ వేసుకోవాలి. అర్ధ చెంచా నేను రెడ్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయల పేస్ట్ వేసినందుకు నేను రెడ్ చిల్లీ అనేది కొద్దిగా తక్కువ వేసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక అర స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ మళ్ళీ కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక కొద్దిగా మనం మగ్గనియాలండి, లైట్గా మగ్గనియాల. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసుకుని చల్లగా చేసుకుంటానండి. చల్లగా చేసుకుని ఒక ప్లేట్లో తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుంటున్నానండి. మన సమోసాలుగా ఫ్రై చేయాలి కాబట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసుకున్నాక గ్యాస్ సిమ్లో పెట్టుకుంటానండి. అప్పుడు సిమ్లో పెట్టుకున్నాక సమోసాలన్నీ నేను తయారు చేసుకుంటాను. చిన్న చిన్న బాల్ మాదిరి పిండి తీసుకోవాలండి. మన చేతిలో మనకి పిండి ఎంత కావాలో అంత తీసుకుని మనం మూత పెట్టి పక్కన పెట్టాలండి. పిండి ఆరిపోతే సమోసాలు అనేది సరిగ్గా రావు. ఇప్పుడేని కొద్దిగా నేను ఒట్టి పిండి చల్లుకొని ఒక చపాతీ మాదిరి గుంటూరుగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక మందం సైజు పెట్టుకోవాలండి. చపాతీ మాదిరి పలచంగా చేయకూడదు. ఇలా చుట్టూరు గుటూరుగా చేసుకున్నాక మధ్యలో మనం కట్ చేసుకోవాలండి. దీంట్లో 2 సమోసాలు వస్తాయి. ఇలా కట్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ చేతిలో నుంచి ఆ చేతిలో ఫోల్డ్ చేసుకున్నాక సమోసా ఇలా తయారు చేసుకుని మన అరి చేతిలో మధ్యలో పట్టుకోవాలండి. పట్టుకున్నాక మన ఆలు ఫ్రై చేసుకునేది దీంట్లో వేసుకోవాలా. ఎంత పడితే అంతనే వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే మన సమోసా పలిగిపోతుంది. మధ్యలో ఇలా ఫోల్డ్ చేయాలండి. ఆ సైడ్ ఈ సైడ్ పెట్టుకుని చాలా బాగా గట్టి కొట్టాలండి. సమోసా అనేది గట్టి కొట్టినాక అన్ని ఒక్కొక్కటి తయారు చేసుకోవాలండి. వీటిని చూడండి 4 తయారు చేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోనండి. ఎప్పుడైనా గ్యాస్ సిమ్లో పెట్టుకుంటే మన సమోసాలు ఫ్రై చేయాలా. ఒకసారి హైలో పెడితే సమోసాల పైనుంచి కాలిపోతాయి, లోపల నుంచి కచ్చాపచ్చా ఉంటాయండి. ఎప్పుడైనా సిమ్లో పెట్టుకుని ఇలాగనే ఫ్రై చేసుకుంటే చాలా కలర్ వస్తాయి, బాగుంటాయండి. లోపల నుంచి కూడా సమోసాలు అన్నీ చాలా మగ్గిపోతాయి, బాగుంటుంది. ఫ్రెంచ్గా చాలా స్మూత్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు తీసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయండి సమోసాలు అనేది. మన పిల్లలకు బాగా నచ్చుతాయండి. ఇలా చేసి పెడితే మీరు కూడా తప్పక ట్రై చేయండి. ట్రై చేసినాక నా కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.